ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గాయత్రి హై స్కూల్లో ఉన్నాము. గాయత్రి హై స్కూల్లో వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కమ్ ట్రస్మా ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పాలకూర్ల వెంకటేశం గారితో ఉన్నాం మనం. ఎవరు దీనికి ట్రస్మాకి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ఫౌండర్? ట్రస్మా ఏది అసోసియేషన్ ఉందో, ఈ ట్రస్మా అనే అసోసియేషన్ కేవలం మేనేజ్మెంట్ సంక్షేమం గురించైనా, ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం గురించి కూడా? సో ట్రస్మా ఒక మేనేజ్మెంట్ సంక్షేమం గురించే కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయులు కాపాడుకుంటామంటారు. 100% కరోనా టైంలో కాపాడుకున్నారు మీరు. ట్రస్మా ఆర్గనైజేషన్ అంత కేర్ తీసుకుంటే, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రైవేట్ ఉపాధ్యాయుల పైన అంత కేర్ తీసుకుంటే, 1920లో కరోనా టైంలో వేలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఎంఏలు, ఎంఫీలు, పిహెచ్లు పట్టవన్న ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఉపాధి లేక రోడ్ల మీద పడి, అరటి పండ్ల బండ్ల మీద, ఇడ్లీ బండ్ల మీద రకరకాలుగా చింతపండు అమ్ముకుంటూ, సమ్మర్లో ముంజకాయలు అమ్ముకుంటూ రకరకాలుగా రోడ్డును పడ్డారు కదా. మరి మీరు ఆదుకున్నప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ట్రస్మా ప్రైవేట్ స్కూల్ టీచర్లు కూడా పట్టించుకుంటారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో నా దగ్గర కొన్ని విషయాలు వచ్చినాయి. జూన్ మంత్లో ఒక టీచర్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతే, జూన్ మంత్లో ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ జాయిన్ అవుతే, సెప్టెంబరు, అక్టోబరు, ఆగస్టు, నవంబరు, డిసెంబరు మంత్లో ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఆల్టర్నేట్ సొల్యూషన్ లేకుండా ఉపాధ్యాయులని నిర్దాక్షిణ్యంగా స్కూళ్ళకి వెళ్ళి తీసేస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, చాలా చోట్ల నేను చూసినా నా వరకు వచ్చింది దృష్టికి, పిల్లల నుంచి ఫీజు వసూలు చేసుకోవడం మాత్రం సంవత్సర ఫీజు వసూలు చేస్తారు. ఓకే. కానీ ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం మార్చ్ మంత్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే 10th క్లాస్ టీచర్ని నెగ్లెక్ట్ చేయడము, ఏప్రిల్ మంత్లో రిమైనింగ్ క్లాస్ అయిపోగానే టీచర్లను బయటకు తీసుకెళ్ళి ఉద్యోగాలకు తీసేయడము, కేవలం ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకి సంవత్సరానికి 10 నుంచి 11 నెలల జీతం మాత్రమే అందుతుంది. మిగతా 2 నెలల్లో వాళ్ళ పరిస్థితి జరిగితే ఒక రెండు జరిగితే జరగవచ్చు. గల్లీలో ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా స్ప్రెడ్ కావడం వల్ల, చాలా స్కూల్స్ ఎక్కువ కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మూతపడుతున్నాయి. వాస్తవం కాదు? ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది కదా. అంటే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిది ఉపాధ్యాయుడే కదా. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసిన ఉపాధ్యాయులు అంతా నిజంగా ఉపాధ్యాయులన్నా బానిసల? యాజ్ ఏ ఒక ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా దీనికి సమాధానం చెప్పాలి. మీకు ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులే కదా? ఎస్, అంతే కదా. మరి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4-5 ఇయర్స్ నుంచి మీ స్కూళ్ళలో పనిచేస్తుంటారు. వాళ్ళ పిల్లలు 3rd క్లాసో 4th క్లాసో 7th క్లాసో ఉంటారు. మరి ఆ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ పైన ఉందా లేదా? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రైవేట్ ఉపాధ్యాయ మిత్రులందరికీ ఒకసారి చిన్న విషయం ఏంటంటే, మీరు కనుక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నట్టయితే, మీరు ఏ స్కూల్లో అయితే పనిచేస్తున్నారో అదే స్కూల్లో మీ పిల్లలకి 10th క్లాస్ అయిపోయేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది ట్రస్మా రూలు. బడ్జెట్ స్కూళ్ళల్లో 35,000 రూపాయలు ఫీజు దాటలేదు కదా? దాటదు. యాదాద్రి జిల్లా రాష్ట్రం వరకు, యాదాద్రి జిల్లా వరకు, యాదాద్రి జిల్లా వరకు ప్రూవ్ చేస్తే అది మా బడ్జెట్ స్కూల్ కాదు. మీ ట్రస్మాలో ఉన్న స్కూల్స్ లేదు, అట్లా ఛాన్స్ లేదు. అట్లా ఉంటే లేదని చెప్తున్నా. ఐ విల్ ప్రూవ్ ఇట్. నేను ప్రూవ్ చేస్తాను. ట్రస్మాలో ఉన్నటువంటి ఒక స్కూలు యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 10వ తరగతి విద్యార్థులకి 50,000 రూపాయల నుంచి 55,000 రూపాయలు వసూలు చేస్తుంది.
ఒక ట్రస్మా కాంగ్రెస్, ఇంకో ట్రస్మా బీఆర్ఎస్, ఇంకో ట్రస్మా బీజేపీ. ప్రైవేట్ స్కూళ్ళలో, బడ్జెట్ స్కూళ్ళలోనే ప్రతి స్కూల్లో కూడా టై, బెల్టు, టీషర్టు, పాయింటు, పుస్తకాలు, మెటీరియల్, రకరకాల ఫీజులు అని చెప్పేసి కేవలం జూలై మంత్లోనే 1,00,000 రూపాయల ఆదాయం వస్తుందంట.